స్వీటీ అనుష్క ప్రస్తుతము చాలా సమయం తర్వాత వాస్తవ సంఘటనలతోని ఘాటి అనే చిత్రము క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షూటింగ్ దాదాపుగా 80% పూర్తయిందంట. ఇక తొందరలోనే మిగతా షూటింగ్ ఇట్లా పూర్తి చేసేటట్టుగా నిర్వాహకులు సన్నాహాలు జరుపుతున్నారంట. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎటువంటి సందడి అనేది అవపడతలేదు. ఇక అయినా గానీ ఈ సినిమా గురించి నిర్వాహకులు ఇప్పటి గురించి ఏ విషయాలు బయట పెట్టలేదు. కనీసంలో కనీసం ఇట్లా కాస్త సందడి ఇట్లా నెలకొనలేదు. గది గిట్లా చాలా సమయం తర్వాత అనుష్క పరిశ్రమల వస్తున్న సినిమా ఇది. అటు అనుష్క ఇట్లా చూసుకుంటే ఇప్పుడు అనుష్కని అందరూ మర్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకనంటే ఈమె అటు సినిమాల పరంగా ఇప్పుడు సోషల్ మీడియాల పరంగా ఇట్లా ఈమె హుషారుగా పడదు. సినిమాల విషయాల గురించి కానీ వార్తల గురించి కానీ ఆమె వ్యక్తిగత విషయాల గురించి ఇట్లా ఆమె బయట పెట్టదు. కనుక ఇది అనుష్కకి జరంతా వెనకడుగానే చెప్పుకోవాలి. ఇక ఏదేమైనా కానీ ఈ సినిమా బాధ్యతలు మొత్తము నెత్తిన పడేది ప్రచార కార్యక్రమాలు ప్రభాస్ మీద అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇక ఈ బాధ్యత ప్రభాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా నిర్మాణం చేసేది యువి సంస్థ. ఇక యువి సంస్థ అంటే ప్రభాసు ఇంటి సంస్థ లాంటిది కాబట్టి ప్రభాసు ఎట్లనో అన్ని సినిమాలకు ప్రచారం చేస్తూనే ఉంటాడు. కాకపోతే ఈ సినిమాకు జరంతా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది ప్రభాసు. ఇక అందుకని చెప్పి ఎట్లనో ప్రభాసు మన అనుష్కకి మంచి స్నేహితుడు. వీళ్ళిద్దరు కలిసి ఇట్టు సినిమాలలో నటించిండు. అందరి హీరోయిన్ల కంటే ప్రభాస్కు అనుష్క అంటే చాలా ప్రత్యేకం. కనుక ఖచ్చితంగా ప్రభాసు ఈ సినిమాను జనాలకి తీసుకుపోవాలి అని అంటే అనుష్కని గిట్లా ప్రమోషన్ చేయాలి వ్యక్తిగతంగా అనే అంటున్నారు అన్నమాట. ఇక ఎట్లనో ఈ సినిమా ప్రమోషన్లు ఇక చాలా వరకు బాధ్యతలు ప్రభాస్ నెత్తిన తీసుకున్నాడు అని అంటే సినిమా ప్రచారం మొదలయ్యేసరికి ఖచ్చితంగా అన్ని పనులల్లా అన్ని కార్యక్రమాల్లో ఈయన కనబడాలి. అన్ని పనులకు గిట్లా ఈయన తగినంత సహకరించాలి. అయితే ప్రభాస్ చూసుకుంటే ప్రస్తుతము సలారు ఫౌజీ పలు సినిమాలు చేస్తున్నాడు. ఇక తొందరలోనే స్పిరిట్ సినిమా గిట్లా ఈ సినిమా ప్రచారం మొదలయ్యే సమయానికి పట్టాలెక్కించబోతున్నారు అని తెలుస్తున్నది. మళ్ళీ గింత తీరిక లేకుండా ఉన్న సమయంలో ఆయన సినిమా కోసము అది గిట్లా అనుష్క చేసే సినిమా కోసము సమయం కేటాయిస్తాడంటారా? అది సాధ్యపడే అవకాశం ఉన్నదంటారా లేదా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లల్లా కామెంట్ పెట్టురి. అట్లే నాడు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.